మీరు చెప్తున్నదేంటి? అక్కడ జరుగుతున్నదేంటి? ఒక్క సినిమాని కూడా చెప్పిన టైంకి తీసుకురావట్లేదేంటి బాసు? పైగా అన్ని భారీ సినిమాలే. అసలెందుకిలా జరుగుతోంది? ప్లానింగ్ మిస్ అవుతోందా? లేదంటే వేరే కారణాలేమైనా ఉన్నాయా? దాని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇండస్ట్రీలో ఏదో జరుగుతోంది. ఓవైపు మన సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నాయని సంతోషపడాలో, లేదంటే పెద్ద సినిమాలేవి చెప్పిన టైంకి రావట్లేదని బాధపడాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు ఫ్యాన్స్. టాలీవుడ్‌లో ప్రస్తుతం వాయిదాల పర్వం నడుస్తోంది. ఒకటి, 2 కాదు. చాలా సినిమాలు చెప్పిన తేదీ కాకుండా మరో డేట్‌కి వెళ్ళిపోతున్నాయి. ఈ వాయిదాల పర్వానికి ఆద్యుడు 'ప్రభాస్'. గత 10 ఏళ్లుగా బ్లాక్ బస్టర్స్ అయితే ఇస్తున్నారు కానీ, ఒక్క సినిమాని కూడా చెప్పిన తేదీకైతే తీసుకురాలేదు 'రెబెల్ స్టార్'. 'రాజా సాబ్‌కు' ఇదే కంటిన్యూ అవుతోంది. 2024 సమ్మర్ అన్నారు. తర్వాత 2025 సంక్రాంతి అన్నారు. ఏప్రిల్ 10 అన్నారు. ఇప్పుడు ఆ రోజు కూడా డౌటే. జూలై 18 లేదంటే ఆగస్టు 14 ఈ 2 డేట్స్‌లో ఒకరోజు 'రాజా సాబ్' రానున్నాడు. 'ప్రభాస్' ఒక్కడే కాదు 'పవన్ కళ్యాణ్' కూడా కేర్ ఆఫ్ పోస్ట్ పోన్‌గా మారుతున్నారు. ఈయన పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా ఏ సినిమా చెప్పిన తేదీకి రావట్లేదు. మార్చి 28న 'హరిహర వీరమల్లు' పక్కా అన్నారు. కానీ ఇప్పుడది కష్టమే. పైగా అదే రోజు నితిన్ 'రాబిన్ హుడ్' సినిమా ప్రకటించారు. చూస్తూ చూస్తూ పవన్‌తోనే నితిన్ అయితే పోటీకి రాడు కదా! పైగా అక్కడున్నది 'మైత్రి మూవీ మేకర్స్'. మార్చి 29న 'మ్యాడ్ 2' రానుంది. ఈ లెక్కన వీడి 12 కూడా మార్చ్ 28 నుంచి పోస్ట్ పోన్ అయినట్లే. ఈ సినిమాలు నిర్మిస్తున్నది సితారా ఎంటర్టైన్మెంట్సే. ఒకరోజు గ్యాప్‌లో 2 సినిమాలైతే విడుదల చేయరు కదా! అంటే వీడి 12 మరో డేట్‌కు వెళ్ళిందనమాట. ఇక సంక్రాంతి నుంచి వాయిదా పడ్డ 'విశ్వంభర', 'మాస్' జాతర సినిమాలకు ఇంకా డేట్స్ కన్ఫర్మ్ కాలేదు.